చైతన్యపురి డివిజన్లో బీజేపీ నాయకులు వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి పేరుతో పేదల ఇండ్లు కూల్చేయొద్దని చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా ఆధ్వర్యంలో వంటవార్పు చేపట్టినట్లు వెల్లడించారు. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని సామా రంగారెడ్డి భరోసా ఇచ్చారు. నా డివిజన్లో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా నిద్రపోతలేరు. చిన్నపిల్లలు జ్వరాలతోటి బాధపడుతున్నారు, పెద్దవాళ్ళు బీపీ షుగర్లతో బాధపడుతున్నారు, కొందరు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క మూసీ రివర్ బెడ్ తీసుకొచ్చి వీళ్ళ జీవితాలను రోడ్డు మీద పడేసింది. ఇవాళ 4వ రోజు 5వ రోజు మా యొక్క ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం ఇక్కడ స్థానికులు వంట వార్పు కార్యక్రమంతో ఈ రోజున నిరసన ప్రదర్శిస్తారు. ఇప్పటికైనా ఇక్కడ కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళకు కరెంట్ కనెక్షన్ ఉంది, నల్ల కనెక్షన్ ఉంది, ట్యాక్స్ ఉన్నది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది. ఇది అక్రమం ఎట్లయితుంది? మీరు ఏమన్నా టేప్ పెట్టి కొలిచినారా ఇది ఎఫ్టీఏలో ఉన్నదని చెప్పి? ఏదో వచ్చి ఏ ఇంటికి దొరికితే మార్కేసిపోతారో. అసలు మీరు ఎవరు మార్కేసేందుకు? వీళ్ళు పైసా కూడబెట్టి కట్టిర్రు, లోన్లు తీసుకున్నారు, అప్పులు చేసిర్రు. వీళ్ళ పరిస్థితి ఎట్లా? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తే అయిపోతుందా? రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు మీరు అందరూ కలిసి డబుల్ బెడ్రూమ్లు ఉండండి, మేము కూడా వచ్చి డబుల్ బెడ్రూమ్ ఉంటాం. మా ఆస్తులు కావాలంటే తీసుకోండి, మా భారతీయ జనతా పార్టీ ఆస్తులు కావాలి తీసుకోండి. మేము కూడా వస్తాం, డబుల్ బెడ్రూమ్ ఉంటాం, వీళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటారు. నువ్వు మాత్రం మంచిగా ఉండాలి, మీ అన్నకు స్టే ఇప్పించాలి, వీళ్ళని మాత్రం రోడ్డు మీద కూడగొట్టాలి, వీళ్ళ ఇల్లు కూడగొట్టాలి, వీళ్ళని రోడ్డు మీద పడేయాలి. నీ అన్నను మాత్రం స్టే ఇప్పించి ఏదో